హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. మరొకసారి ఆ మాట చదువుతున్నాను. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ప్రియులారా, ఈరోజు చూసినట్లయితే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనం చేసిన ప్రార్థనలు దేవుడు విని మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి ఆయన మనకు ఘనతనిచ్చాడు. అయితే కలిమి కలిగిన కొలది అధిక పాపం చేస్తూ ఉన్నారు, సమృద్ధినిచ్చిన కొలది అధిక పాపం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న ప్రజలు అదే కథ చేశారు. దేవుడు వారిని ఆశీర్వాదకరంగా చేస్తే వారి ఇష్టారాజ్యంగా దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని, దేవుడిచ్చిన సమృద్ధిని వారి ఇష్టమైనటువంటి వాటికి వాడుకుంటూ దేవునికి నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు, దేవుని ఆజ్ఞలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అందుకే ప్రియులారా, దేవుడు వారిపై ఉగ్రరూపం చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుడి సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకోవడానికి, దేవుడి సన్నిధిలో మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే దేవుడు ప్రియులారా, యెషయా గ్రంథంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం ద్వారా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. ప్రియ సహోదరి సహోదరులారా, అసలు దేవునికి ఉద్దేశం దేవుని ప్రజల పట్ల ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు వంశం, ఇశ్రాయేలు ప్రజలు, ప్రార్థన చేసేటువంటి గుంపు, ప్రార్థించేటువంటి ప్రజానికం. ప్రియులారా, దేవుని దృష్టిలో ఆయన ద్రాక్ష తోట, ఆయన ద్రాక్ష తోట. తరువాత యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనము. యూదా మనుషులు దేవుని స్తుతించేవారు, దేవుని గణపరిచేవారు. పిల్లరా, ఆయనకిష్టమైనటువంటి వనము, ఆయనకిష్టమైన వనము అనగా ఈరోజు పిల్లరా, ఎవరైనా సేద తీరాలనుకున్నప్పుడు ప్రశాంతంగా సాయంత్రం వేళ ఉదయకాల సమయాల్లో పిల్లరా ఆ వనాలలోనికి వెళుతూ ఉంటారు, అనగా ఆ తోటలోనికి వెళుతూ ఉంటారు, అక్కడ సేద తీరుతూ ఉంటారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా వారి మనసులో ఉన్న వేదనలన్నిటి నుంచి వారు విడుదల పొందుతూ ఉంటారు. ప్రియులారా, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు కదా, యూదా మనుష్యులే ఆయనకిష్టమైన వనము, ఆయనకిష్టమైన వనం. ఏదైనా తోటలో ప్రియులారా, దేవుడు ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం పూట ప్రియులారా వనములోనికి వచ్చి, ఏదైనా వనములోనికి వచ్చి ఆయనకిష్టులైన మనుష్యులు ఆదాము హవ్వలతో ప్రియులారా దేవుడు కలిసి మాట్లాడుతున్నట్లుగా, ప్రతిరోజు ఆ వనములో ఉన్న మనుషులతో కలిసి సంతోషిస్తున్నట్లుగా, వారితో సంభాషిస్తున్నట్లుగా మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ యొద్దకు వచ్చేటువంటి ఒక వనముగా దేవుడు నేను చేశాడు. స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా, మహిమపరిచేవారిగా ఉంటే దేవుడు ప్రతిరోజు నీ దగ్గరికి వస్తాడు. అలాంటి ద్రాక్ష తోటగా, అలాంటి ఒక వనముగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదన వినబడెను. దేవుడు మనుషుల పట్ల ఇలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటే ఆయన న్యాయంగా ఉండాలి అని దేవుడు ఆశిస్తే ఈరోజు బలాత్కారం కనబడుతూ ఉంది, వ్యతిరేకత కనబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు ప్రియులారా భూమి మీద ఉన్న ప్రజలకుతో ఆయన కలిసి సహవాసం చేయలేకపోతూ ఉన్నాడు, ఆయన సహవాసం చేయలేకపోతున్నాడు. ఆ సహవాసం చేసే సమయాన్ని ప్రియులారా మనము పోగొట్టుకుంటా ఉన్నాం. దేవుడు మనుషులతో కలిసి సహవాసం చేయనా? దేవుడు మనుషులతో కలిసి నివసిస్తాడా అని అంటే నివసించడు అనే పరిస్థితి మనం చూపిస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి దేవుడు మనుషులతో కలిసి నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆదాము కాలంలో అదే జరిగింది. అలాగే దేవుడు రానున్న దినాల్లో కూడా ఈ భూమి ఆకాశంలో దేవుడు ప్రియులారా నాశనం చేసిన తర్వాత, ఈ యొక్క లోకాన్ని అంతం చేసిన తర్వాత దేవుడు మరలా కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని దేవుడు ప్రియులారా సృష్టించిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో కన్నీళ్ళు ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను, మనుషులతో కలిసి దేవుడు నివాసం చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, భూమిని నాశనం చేయకముందే, ఈ భూమితో పాటు మనం కూడా నాశనమై నిత్య నరకానికి వెళ్ళిపోకముందే మనతో మాట్లాడుతున్న దేవుని మాటకు విధేయులమవుదాం. దేవుడు మనకు చేస్తున్న హెచ్చరికలను మనం ఖాతరు చేసి దేవునికి లోబడి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి దృష్టిలో మనం భక్తులుగా కనిపించాల్సిన అవసరం ఉంది.